తెలంగాణలో మున్సిపల్ ఎన్నికల ప్రచారం ప్రారంభమైంది. ఈ సందర్భంగా స్టార్ హీరో ఒకరు ఎంట్రీ ఇచ్చి రాజకీయ వాతావరణాన్ని మరింత ఉత్కంఠభరితంగా మార్చేశారు. ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం జనసేన అధినేత పవన్ కళ్యాణ్ బీజేపీకి మద్దతు ప్రకటించడం రాజకీయాల్లో చర్చలకు కారణమైంది. పవన్ ఫిబ్రవరి 7, 8వ తేదీల్లో తెలంగాణలో ప్రచారం చేయనున్నట్లుగా తెలిపారు. గతంలో కూడా పవన్ కళ్యాణ్ మద్దతు బీజేపీకి ఉపయోగపడింది. ఇప్పుడు కూడా ఆయన మద్దతు ఎన్నికలపై ప్రభావం చూపుతుందా అనే అంచనాలు మొదలయ్యాయి. తెలంగాణలో మున్సిపల్ ఎన్నికలు ఫిబ్రవరి 11న జరగనున్నాయి. టౌన్స్, మున్సిపాలిటీలు, కార్పొరేషన్లో స్థానిక సంఘాల ఎన్నికలు జరగనున్నాయి. దీంతో కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీ మధ్య పోటీ తీవ్రంగా ఉంది. ప్రస్తుతం కాంగ్రెస్ అధికారంలో ఉండగా బీఆర్ఎస్ పాత బలాన్ని తిరిగి పొందాలని చూస్తుంది. బీజేపీ మాత్రం అర్బన్ ఏరియాలో తన పాత్ర పోషించాలని చూస్తుంది. ఇదే సమయంలో పవన్ కళ్యాణ్ ఎంట్రీ బీజేపీకి బూస్ట్నివ్వనున్నది. ఈ క్రమంలోనే తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు ఎన్ రామచంద్రరావు, కేంద్ర మంత్రి జి కిషన్ రెడ్డి పవన్ కళ్యాణ్ ను కలిశారు. ఈ మీటింగ్ ఆంధ్రప్రదేశ్ లో జరిగింది. పవన్ కళ్యాణ్ బీజేపీకి పూర్తి మద్దతు ప్రకటించారని, మున్సిపల్ ఎన్నికల్లో ప్రచారం చేస్తారని రామచంద్రరావు ఎక్స్ లో పోస్టు చేశారు. ఉత్తర తెలంగాణలో బీజేపీ స్ట్రాంగ్ గా ఉందని, పవన్ ప్రచారం చేస్తున్నారని తెలిపారు. ఇది బీజేపీకి తిరుగులేని బలాన్ని ఇస్తుందని ఆయన అన్నారు. గతంలో పవన్ బీజేపీకి అనేక సందర్భాల్లో సపోర్ట్ చేశారు. 2020లో గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో పవన్ బీజేపీకి మద్దతు ఇచ్చారు. అప్పుడు బీజేపీ 4 సీట్ల నుంచి 48 సీట్లు గెలిచింది. పవన్ రోడ్ షోలు, ర్యాలీలు యూత్ ఫ్యాన్స్ ని ఆకర్షించాయి. హైదరాబాద్ లో పవన్ ప్రచారం బీజేపీ ఓట్లను పెంచుతుందని చెప్పవచ్చు. అంతేకాదు 2023 తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో కూడా జనసేన బీజేపీ అలయన్స్ ఉంది. పవన్ పెద్ద ఎత్తున ర్యాలీలు చేశారు. మోడీ 2024లో మళ్లీ గెలుస్తారని చెప్పారు. అప్పుడు బీజేపీ 8 సీట్లు గెలుచుకుంది. మరొక వైపు ఆంధ్రలో కూడా జనసేన బీజేపీకి అలయన్స్ ఉంది. 2024 ఎన్నికల్లో టీడీపీ, జనసేన, బీజేపీ అలయన్స్ కారణంగా ఏపీలో విజయం సాధించారు. ఆ క్రమంలో పవన్ డిప్యూటీ సీఎం అయ్యారు. ఇప్పుడు తెలంగాణలో కూడా అదే అలయన్స్ కొనసాగిస్తున్నారు. జనసేన తెలంగాణలో కూడా కంటెస్ట్ చేస్తుంది. అయినప్పటికీ పవన్ బీజేపీకి సపోర్ట్ ఇస్తున్నారు. అయితే ఈసారి పవన్ సపోర్ట్ వర్కౌట్ అవుతుందా అంటే పవన్ ప్రచారం బీజేపీకి లాభపడుతుందని చాలా మంది అనుకుంటున్నారు. ఉత్తర తెలంగాణలో నిజామాబాద్, ఆదిలాబాద్, కరీంనగర్ లాంటి ప్రాంతాలలో బీజేపీకి మంచి బేస్ ఉంది. పవన్ ఫ్యాన్ బేస్ కూడా అక్కడ ఉంది. ఆయన ర్యాలీలు యూత్, సినిమా ఫ్యాన్స్ ను ఆకర్షిస్తాయి. బీజేపీ ఓట్లు పెరిగే అవకాశం ఉంది. ముఖ్యంగా అర్బన్ వార్డుల్లో పవన్ మద్దతు బీజేపీకి కీలకంగా మారనున్నది. పవన్ కారణంగా బీజేపీకి సీట్లు పెరిగితే తెలంగాణలో పార్టీ స్ట్రాంగ్ అవుతుంది. ఇది 2028 అసెంబ్లీ ఎన్నికలకు బేస్ అవుతుంది. పవన్ సక్సెస్ అయితే జనసేన తెలంగాణలో ఎక్స్పాండ్ అవుతుంది. కానీ ఫెయిల్ అయితే అలయన్స్ పై ప్రశ్నలు వస్తాయి. ఈ క్రమంలో కాంగ్రెస్, బీఆర్ఎస్ ఓట్లు స్ప్లిట్ అవుతాయా, లేదంటే బీజేపీ లాభపడుతుందా అనేది ఎలక్షన్ రిజల్ట్ పై ఆధారపడి ఉంటుంది.